హలో హాయ్ గాయ్స్, మన విజయ్ దేవరకొండ గారి మోస్ట్ అవైటెడ్ కింగ్డమ్ మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయిందండి. ఇప్పుడే ఆ మూవీ చూసి వస్తున్నా, మెంటల్ మాస్ అంతే. మరి ఆ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో, అలాగే ఈ మూవీ హిట్టా లేక ఫట్టా అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కమాన్ గాయ్స్, మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గాయ్స్, గౌతమ్ తెననూరు గారు ఆల్రెడీ తన సత్తా ఏంటో జెర్సీ మూవీతో మన అందరికి చూపించారండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ కింగ్డమ్ మూవీతో సేమ్ అదే వైబ్ ని క్రియేట్ చేశారు. వీడి గారి ఫ్యాన్స్ అయితే లిటరలీ షాక్ లో ఉన్నారండి. ఏంటి మా అన్న ఈ రేంజ్ లో మూవీ తీసేసాడు అనే ఫీల్ లో ఉన్నారు వాళ్ళు. ఈ మూవీలో వీడి గారి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి భలే థ్రిల్ అయ్యానండి. నాలనే థియేటర్ లో ఉన్న చాలా మంది కూడా అదే ఫీల్ అయ్యారు. థియేటర్ నుంచి బయటకు వస్తుంటే క్లియర్ గా వాళ్ళ మొఖాల్లో తెలుస్తుంది. నాలనే ఎమోషనల్ మూవీని చూసి ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ మామూలుగా నచ్చదండి. మళ్ళీ మూవీలో మొత్తం ఎమోషనల్ ఉంటుంది అనుకోవద్దు. సినిమాలో అదొక పార్ట్ అంతే. అటు మాసి ఫైట్స్ తో, మంచి మాస్ ఎలివేషన్స్ తో భలే ఆకట్టుకుంటారు డైరెక్టర్ గారు మనల్ని. ఇక ఈ మూవీలో బ్రదర్ సెంటిమెంట్ ఉంటుందండి, భలే అనిపించింది. ఇక హీరోయిన్ గారితో వీడి గారి కెమిస్ట్రీ కూడా సూపర్ గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చండి. వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తున్నంతసేపు వీళ్ళిద్దరు నిజంగానే రియల్ లవర్స్ ఏమో అని మనకు ఫీల్ కలుగుతుంది. ఆ రేంజ్ లో కెమిస్ట్రీ పండించారు. నెక్స్ట్ వీడి గారి అన్నగారి క్యారెక్టర్ చేసిన సత్యదేవ్ గారు యాక్టింగ్ తో ఎరగతీశారని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూల దగ్గర వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సీన్ అయితే మనకి ఏడుపు వచ్చేలా చేస్తుంది. అసలుకే గౌతమ్ తెననూరు గారి స్టోరీ టెల్లింగ్ కి ఇలాంటి గ్రేట్ యాక్టర్స్ తోడైతే ఏ రేంజ్ లో అవుట్పుట్ వస్తుందో మీరే ఊహించుకోండి. ఫస్ట్ ఈ మూవీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నేను ఏమో అనుకున్నానండి, విజయ్ ఏంటి తెననూరుతో సినిమా చేయడం ఏంటి అనే భావనలో నేనున్నాను. బట్ ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. డైరెక్టర్ గారు విజయ్ గారిని ఎంత హింస పెట్టారో తెలియదు కానీ ఆయన మాత్రం మూవీలో కనిపిస్తున్నంతసేపు గూస్ బంప్స్ అందించాడు. త్రూ అవుట్ మూవీ మొత్తం ఆయన యాక్టింగ్ తో చింపి పడేశాడండి. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ గా ఈ మూవీని మనకి గుండెగా హత్తుకునేలా చేసింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారండి. ఆయన ఇచ్చిన బీజిఎంస్ ని వింటూ ఆ మూవీని చూస్తుంటే ఏదో తెలియని ప్రౌడ్ ఫీలింగ్. ఈ మూవీని మనం ఎంత ఎంజాయ్ చేస్తూ చూడడానికి కారణం ఓన్లీ అనిరుద్ధ్ గారే. అయినా ఆయనకి ప్రతి మూవీలోనూ ఇలా ఎలా సాధ్యమవుతుందండి? తను చేసే ఏ మూవీనైనా తన భుజాలపై మోస్తూ ఉన్నాడు. ఇలాంటి స్టోరీ మూవీస్ కి అయితే మంచి మ్యూజిక్ వస్తుందని మనం ఊహించదు, కానీ స్టోరీ బాలేని మూవీస్ కూడా ఇదే రేంజ్ లో అవుట్పుట్ ని ఇస్తున్నాడంటే ఆయన మామూలుడు కాదు. ఈ మూవీలో ఆ రెగ్యులే సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ తో పాటు అక్కడక్కడ వచ్చే ఆ సాంగ్ బీజిఎంస్ మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక కొన్ని ఫైట్స్ దగ్గర ఈయన ఇచ్చిన మ్యూజిక్ ఓర మాస్ అంతే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్తూనే ఉండాలండి. మూవీ ఆ రేంజ్ లో ఉంది. వెంటనే మీరు వెళ్లి చూసేయండి, మీకే అర్థమైపోతుంది నేను ఎందుకు వీళ్ళని నేను ఇంతలా పొగుడుతున్నానని. నేనైతే మళ్ళీ ఇంకొకసారి టికెట్ చేసుకున్నానండి వెళ్ళడానికి. ఇలాంటి మూవీస్ ని 2-3 సార్లు చూసినా పర్వాలేదు, మనకి పెద్దగా ఫరక్ ఏం పడదు. ఇలాంటి మూవీస్ ని థియేటర్ లోనే ఎంజాయ్ చేస్తేనే మంచిది. మీరు కూడా నాలానే అలా ఎంజాయ్ చేస్తూ మంచి ఫీలింగ్ ని పొందుతారని నా ఆశ. సరే గైస్, ఈ రివ్యూని ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సరేనా? అవి చూసి మీరు అప్డేటెడ్ గా ఉండొచ్చు. సరే గైస్, నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవండి. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.